నకరకల్ మండలంలో వివిధ గ్రామాలలో ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతున్నాయి. రైతు మాట్లాడుతూ 25 ఎకరాల పొలం కౌలుకు వేస్తున్నట్లు, ఈ సంవత్సరం వరి దిగుబడి తక్కువగా ఉందని, ఎకరానికి 25 నుంచి 30 బస్తాల వరకు అవుతున్నాయన్నారు. కానీ ఎకరానికి ఖర్చు 35,000 నుంచి 40,000 వరకు అవుతుందని, వరి కోత మిషన్లు వచ్చిన తరువాత రైతుకి అధిక ఖర్చు అవుతుంది. ఇప్పుడు 76 కేజీల బస్తాకి 1300 నుంచి 1400 వరకు రేటు ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము రైతులమే కౌలు పొలాలు వేసుకొని ఉన్నాం. దీని నుంచి మాకు రేటు ఏమో గిట్టుబాటు ధరలు రావట్లా. 25 నుంచి 30 బత్తాలు అవుతున్నాయి. 30 బత్తాల నుంచి రేటు ఏమన్నా మరి 1300 అంటున్నారు. మామూలుగా 76 కేజీల మీద మాకైతే అనుకూలమైన రేటు, గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు చేయాలి. మీరు దీన్ని ఒకరు సంప్రదించి మీరంతా మాట్లాడాలి మాకు. ఎందుకంటే రైతులు చాలామంది గుల్లయ్యాము. ఇప్పుడు ఈ పంటలు కూడా దిగుబడి రావట్లేదు, దిగుబడికి తగ్గట్టు రేట్లు ఉండలేదు. దీనివల్ల చాలా దండగపడి ఉండవు. నేను 25 ఎకరాల దాకా కౌలుకే తీసుకొని వేస్తున్నా. ఈ 25 ఎకరాలు కూడా ఇప్పుడు అంతా కోతలు జరుగుతున్నాయి. దీనివల్ల దిగుబడి తగ్గింది, రేటు బాగా డౌన్ చేస్తున్నారు. మరి దాన్ని బట్టి మీరు సంప్రదించాలి మాకు.